హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ డ్రామా పేరు అవర్ అన్రిటన్ సియోల్. ఇందులో ఇద్దరు ట్విన్ సిస్టర్స్ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి తప్పించుకోవడం కోసం ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందామని అనుకుంటున్న టైంలో వాళ్ళు ప్రేమలో పడతారు. ఇంకా లేట్ చేసేయకుండా సిరీస్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రెగ్నెంట్గా ఉన్న ఈవిడ 2 గుండె చప్పుళ్ళు వినిపిస్తున్నాయి, ఏంటి ఏమైనా ప్రాబ్లమ్ అని టెన్షన్ పడుతుంటే, లేదు మీకు ట్విన్స్ పుట్టబోతున్నారు అని చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మూమెంట్లోనే వాళ్ళ నాన్న పెద్దమ్మాయి పేరు మీజీ అంటే తెలియని అని అర్థం, చిన్నమ్మాయి పేరు మీరే అంటే భవిష్యత్తు అని అర్థం. అలా పేర్లు పెడదామని అనుకుంటాడు. కానీ పుట్టే టైంలో ఫస్ట్గా పుట్టబోతున్న అమ్మాయి చాలా క్రిటికల్ కండిషన్లో ఉందన్న విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి పుట్టడం కూడా కష్టమే అని చెప్పడంతో వాళ్ళ నాన్న ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటాడు. అందుకే ఆ అమ్మాయి ఫ్యూచర్ బాగుండాలి అన్న దాంతో పెద్దమ్మాయికి మీరే అని, చిన్నమ్మాయికి మీజీ అని పేర్లు మార్చి పెడతారు. ఇద్దరు ట్విన్స్ కదా, కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు మీరే ఎవరు మీజీ అని ఎవ్వరూ చెప్పలేకపోతుంటారు, ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా. కానీ వాళ్ళిద్దరిని కరెక్ట్గా కనుక్కోగలిగేది ఇద్దరే వ్యక్తులు. ఒకటి వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ వర్కింగ్ ఉమెన్ అవ్వడం వల్ల పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంది. అలా పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నకి చాలా క్లోజ్ అవుతారు. ఇంకొక రోజు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఇద్దరు పిల్లలు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలోనే అక్కడికి వాళ్ళ గ్రాండ్ మదర్ వస్తుంది. వాళ్ళ నాన్న కాకుండా వాళ్ళ గ్రాండ్ మదర్ మాత్రమే ఎవరు మీరే ఎవరు మీజీ అని చెప్పగలిగే టైం అన్నమాట. అలా ఇంకా పిల్లలు పెరిగి పెద్దగా అవుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే టైంలో మీరేనేమో బాగా చదువుకొని స్కూల్లో టాపర్ లాగా ఉండేది. కానీ మీజీకేమో స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. పుట్టినప్పటి నుండి మీరే హెల్త్ బాగాలేకపోవడంతో తాను ప్రతిరోజు మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ మెడిసిన్ అంటే మీరేకి అస్సలు ఇష్టం ఉండదు. మీజీకేమో రోజు మ్యాథ్స్ హోంవర్క్ ఇస్తారు. మ్యాథ్స్ అంతగా రాదు కాబట్టి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు. ఈ 2 విషయాలు గమనించుకున్న వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, నువ్వు నా హోంవర్క్ చేసి పెట్టు, నేను నీకోసం ఆ మెడిసిన్ తాగుతాను అని ఒక సీక్రెట్ ప్రామిస్ చేసుకుంటారు. అలా అప్పటి నుండి ప్రతిసారి వాళ్ళిద్దరికీ ఏ అవసరం వచ్చినా అవతల వాళ్ళు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వస్తారు. అలానే ఎగ్జామ్స్ రాస్తుంటారు. తనకి కావాల్సిన టైంలో స్పోర్ట్స్లో మీజీ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది. అలా జరుగుతూ వస్తుంటుంది. ఒకానొక మూమెంట్లో వాళ్ళమ్మకి ఈ విషయం అర్థమైన వెంటనే, మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు, ఎవరు గుర్తుపట్టలేరనే కదా ఇలాంటి పిచ్చి వేషాలని వేస్తున్నారు అని మీజీకి వెళ్ళి పొట్టిగా హెయిర్ కట్ చేయించేస్తుంది. ఇప్పుడు సీన్లో వాళ్ళిద్దరూ హై స్కూల్కి వస్తారు. ఎప్పట్లానే మీరే వాళ్ళ స్కూల్ టాపర్. తనకి అవార్డు ఇస్తుంటే చాలా గట్టిగా అరుస్తూ మన మీజీ తనని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సీన్లో లంచ్ బ్రేక్ బెల్ కొట్టగానే టీచర్ కంటే ముందే చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది మీజీ. అది గమనించిన స్పోర్ట్స్ టీచర్ తన దగ్గరకు వచ్చి, ఇంత ఫాస్ట్గా పరిగెత్తే వ్యక్తిని నేను నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటూ తనని స్పోర్ట్స్లో జాయిన్ కమ్మని సజెస్ట్ చేస్తాడు. అప్పటి నుండి మీజీకి రన్నింగ్ రేస్లో చాలా అవార్డ్స్, మెడల్స్, సర్టిఫికేట్స్ అన్నీ వచ్చాయి. అప్పటి వరకు మీరే వాళ్ళ చెల్లెలు అని స్కూల్లో పిలిచే వాళ్ళందరూ తను మీజీ అని పిలవడం స్టార్ట్ చేశారు. తన పేరు మీద తనకి సొంతంగా అవార్డ్స్ రావడం గమనించిన మీజీ చాలా సంతోషపడుతుంది. నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అని ఆనందపడుతుంది. అలా ఒకరోజు రన్నింగ్ రేస్ జరుగుతున్న టైంలో అక్కడికి ఎంతో కాన్ఫిడెంట్గా తనే గెలుస్తుంది అని వెళ్తుంది. కానీ రన్ చేసే టైంలో తన కాలు స్ప్రెయిన్ అవ్వడంతో కింద పడిపోతుంది. అలా ఆ రేస్ ఓడిపోతుంది. దాంతోపాటు తన కాలు బాగా దెబ్బతినడంతో తను రన్నింగ్ మానేయాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు సీన్లో ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు. ఇక్కడ మీరే ఒక అపార్ట్మెంట్లో పై నుండి కిందికి సాడ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక్కడేమో బాగా పొద్దెక్కినా కూడా మీజీ ఇంకా పడుకొని ఉంటే వాళ్ళమ్మ వచ్చి లేపి, నేను పనికి వెళ్తున్నాను, త్వరగా లేచి రెడీ కా అన్ని తిట్టి వెళ్ళిపోతుంది. అలా మీజీ రెడీ అయ్యి స్పోర్ట్స్ టీచర్ లాగా స్కూల్కి వెళ్తుందేమో అని అనుకుంటే అక్కడ క్లీనర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ రన్నింగ్ రేస్ జరిగే ప్లేస్ని చూస్తూ ఉంటే తను ఇంతకుముందు రన్నింగ్ చేసేదంతా గుర్తొస్తుంది. అలా తనకి ఇప్పటికీ రన్నింగ్ చేయాలన్న కోరిక
తీసుకున్నా తన కాలు ఇంజూర్ అవ్వడంతో చేయలేకపోతున్నందుకు కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళమ్మ అదే స్కూల్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కలీగ్స్ మాట్లాడుతూ వాళ్ళ వైస్ ప్రిన్సిపల్ కొడుకు సియోల్లోని మంచి టాప్ యూనివర్సిటీలో చదువుకొని లాయర్ అయ్యాడు అని పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది. నీ కూతురు కూడా అంతే గొప్ప యూనివర్సిటీలో చదువుకునింది కదా, నువ్వెప్పుడు ఎందుకు అందరికీ చెప్పుకోవు అని అడిగితే నాకు అలా చెప్పుకోవడం ఇష్టం లేదు అని అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే అక్కడికి మీజీ వస్తుంది. మీజీని చూసిన వెంటనే నా కూతురు వచ్చింది అని కాకుండా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటూ చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆమె ఇంకొక కూతురే కదా, తను చిన్నగా ఉన్నప్పుడు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసి కాలు ఇంజూర్ అవ్వడం వల్ల దాన్ని మానేసింది అని విన్నాను, తన గురించి ఎప్పుడు ఏం చెప్పదేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా బయటికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాకు మెసేజ్ చేసిండొచ్చు కదా, ఇక్కడ అందరి ముందు నన్ను అమ్మ అని పిలవకు, ఇది నేను వర్క్ చేసే ప్లేస్ అని అన్న వెంటనే సరే నన్ను ఎందుకు రమ్మన్నావు అని అంటుంది. ఈ రోజుతో నీ క్లీనింగ్ జాబ్ కాంట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పిరా అని చెప్తే ఎందుకు చెప్పాలి, ఆమె మన ఎదురింట్లోనే ఉంటుంది కదమ్మా అని అంటుంది. నేను చెప్పింది విను అని అంటూ ఉండంగానే అక్కడి వైస్ ప్రిన్సిపల్ రావడంతో మీజీని పంపించేస్తుంది. నువ్వు స్కూల్ బిల్డింగ్లో కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో క్లీనింగ్ వర్క్ కోసం అప్లై చేశావు కదా, ఆ జాబ్ నీకు రాలేదు అని చెప్పడంతో మీజీ సాడ్గా ఫీల్ అవుతుంది. నువ్వేం బాధపడకు, నీకు కావాలంటే స్కూల్ క్లీనింగ్ జాబ్ని పర్మనెంట్ చేయమంటావా అని అడిగితే నేను ఈ జాబ్ చేస్తుండేది ఇంతకుముందు ఈ వర్క్ చేస్తున్న ఆవిడకి హెల్త్ బాగాలేదని నేను ఆ ప్లేస్లో వచ్చాను, నన్ను ఆ జాబ్లో పర్మనెంట్ చేస్తే పాపం ఆమెలా బ్రతుకుతుంది, అందుకే నాకు ఆ జాబ్ ఏం అక్కర్లేదు, థ్యాంక్ యూ అని అనగానే వెంటనే చూడు మీజీ, నువ్వు నా కూతురులాగానే నీ మంచి కోసమే నేను ఇది చెప్తున్నాను, అలా అని నేను మీ అక్కతో నేను కంపేర్ చేస్తే నీకు ఇష్టం ఉండదని కూడా తెలుసు కాబట్టి నా కొడుకు హొసుతో కంపేర్ చేసుకొని చూడు, తను చిన్నగా ఉన్నప్పుడంతా కష్టపడి బాగా చదివి ఇప్పుడు మంచి లాయర్ అయ్యాడు, బాగా సెటిల్ అయ్యాడు, అలానే నువ్వు కూడా ఇప్పుడు నీ కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది, అలా కెరీర్ మీద అన్నా ఫోకస్ చేయి లేదా నీ బాయ్ ఫ్రెండ్ అన్నా పెళ్లి చేసుకో అని చెప్తే వాడికి నాకు ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది అని అంటుంది. అలా అయితే ఇప్పుడు నువ్వు నీ కెరీర్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, నువ్వు ముసలిదాను అని కాదు కానీ యంగ్ కూడా కాదు కదా, ఆలోచించు, లైఫ్లో ఏ పనిని ఎప్పుడైనా చేయొచ్చు అని అంటారు కానీ ప్రతి ఒక్క పని చేయడానికి ఒక అప్రాప్రియేట్ టైం అంటూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో అని చెప్పి పంపిస్తుంది. ఇప్పుడు సీన్లో ఇక్కడ ఒక అతని లిప్ మూమెంట్ని బట్టి మన హీరో, అదే ఇతని పేరు హొసు, మన వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ కొడుకు, ఇతను ఒక లాయర్, అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో టక్కున గుర్తుపట్టి అపోజిషన్ వాళ్ళు ఈరోజు కేసు జరిగే టైంలో ఏ స్టెప్ తీసుకోబోతున్నారో ముందుగానే అంచనా వేసి వాళ్ళు గెలవకుండా చూస్తాడు. అలా అతని క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అతను వైర్ ట్యాపింగ్ చేయలేదు, ఇలా లిప్ మూమెంట్ని బట్టే అవతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గుర్తుపట్టి అందుకు పై ఎత్తు వేశాడు అని గమనించి అతనికి మంచి పని చేశావు అని అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా హొసు తన ఆఫీస్కి వచ్చాక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి హీరోని పిలుస్తుంది, కానీ అసలు ఏమీ వినపడినట్టే అలా నార్మల్గా నడుచుకుంటూ వెళ్తే వెనకాల నుండి తట్టడంతో ఒళ్ళిక్కి పడి తిరుగుతాడు. దాంతో ఆమె చేతిలో ఉన్న కాఫీ మొత్తం హొసు మీద పడిపోతుంది. అయ్యో పొరపాటున జరిగిపోయింది, సారీ అంటూ చాలాసార్లు సారీ చెప్పుకుంటుంది. పర్లేదు అని చెప్పి నేను నిన్న ఒక ఫైల్ని నాకు పంపించమని చెప్పాను, ఎందుకు ఈమెయిల్ చేయలేదు, అర్జెంటుగా ఈమెయిల్ చేయి అని చెప్పి వచ్చేస్తాడు. తన క్యాబిన్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అతని సెక్రటరీ నాకు చేసి లోపలికి వస్తుంది. ఈ ఫైల్ని ఆమె నీకు ఇవ్వమనింది అని అంటే ఈమెయిల్ చేయమన్నాను కదా అని అంటూ ఓపెన్ చేసి చూస్తే అందులో సారీ హొసు గారు మీ మీద టీ పడేసినందుకు అని ఉంటుంది. ఇంకా హొసు ఒక టై కట్టుకుంటుంటే ఈరోజు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావా, మీ అమ్మ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి ఇదే టై ఎందుకు కట్టుకుంటారు అని అడగడంతో ఎందుకంటే అందంగా కనపడడానికి అని అనుకుంటాడు. ఇక్కడ సీన్లో మీజీ ఆ క్లీనింగ్ జాబే కాకుండా ఒక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంది. అక్కడ తనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో క్లీనింగ్ జాబ్ రానందుకు చాలా కోపంగా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ నా మీద ఎందుకు ఆ కోపం చూపిస్తున్నావు, ఒక్క మాట చెప్పు, ఈ డిపార్ట్మెంట్ స్టోర్కి డెప్యూటీ మేనేజర్లా నేను అపాయింట్ చేయమని నేను మన మేనేజర్తో మాట్లాడతాను అని అంటూ ఉండంగానే అక్కడికి ఇంకొక ఎంప్లాయీ వచ్చి ఈ చుట్టుపక్కలలోనే ఒక స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది తెలుసా, అతను ఇప్పుడు తన ఫార్మింగ్ మొత్తం
మొత్తంని మార్చేయాలనుకుంటున్నాడు. స్ట్రాబెర్రీస్ కాకుండా కొత్తగా ఏదో పండిద్దామని ట్రై చేస్తున్నాడు. అతనికి ఎంప్లాయీస్ కావాలంట. రోజుకి చాలా డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పడంతో అందుకు అప్లై చేద్దామని అనుకుంటుంది మీజీ. కానీ అందుకు నువ్వు రెజ్యూమ్ రాయాలి అని చెప్పడంతో ఫార్మింగ్ జాబ్కి రెజ్యూమ్ రాయమని అడుగుతున్నాడా అని అనుకుంటుంది. ఇప్పుడు ఇంకా రెజ్యూమ్లో ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఇంతకుముందు బాగా రన్ చేసేదానివని రాయి అని అంటే, ఇప్పుడు రన్ చేయట్లేదు కదా అని అంటుంది. దాంతో నీకు మంచి స్టామినా ఉందన్న విషయం అర్థమవుతుంది. అది రాస్తే రాయి, లేదా ఏదైనా బొమ్మ గీసి వదిలే, అంతేగాని ఇలా మూడ్ ఆఫ్లా ఉండకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన మీజీతో వాళ్ళమ్మ వైస్ ప్రిన్సిపల్ నీతో ఏం మాట్లాడింది అని అడగడంతో, ఇలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో జాబ్ రాలేదు, రాందే మంచి పని అయిందిలే, అక్కడ జాబ్ వస్తే సడన్గా హాస్పిటల్లో పిలిచారనుకో నేను పరిగెత్తుకుంటూ పోలేను కదా అని అంటుంది. సరే, పిల్లలకి రన్నింగ్ కోచ్ విషయంగా నేను నిన్ను అపాయింట్ చేయమని చాలాసార్లు హింట్ ఇచ్చాను వైస్ ప్రిన్సిపల్కి, ఆ విషయంగా ఏదైనా మాట్లాడిందా అని అడిగితే, అలా నాకు క్వాలిఫికేషనే లేదు, నాకు సర్టిఫికేట్స్ లేవు, నేను ఎలా ఆ కోచ్ అవుతాను చెప్పు అని అడుగుతుంది. పిల్లలకి పరిగెత్తడం నేర్పించడం కోసం క్వాలిఫికేషన్ ఏమవసరం అని అనడంతో, నీకు చెప్పినా అర్థం కాదు అని మీజీ అన్న వెంటనే, ఇంకెన్ని రోజులు ఇలానే బ్రతుకుతావు, మీ అక్కని చూసైనా సిగ్గు తెచ్చుకో, ఇప్పుడు వరకంటే నా మీద బ్రతుకుతున్నావు, తర్వాత నీ పరిస్థితి ఏంటి, మీ అక్కకి బర్డన్లా మారుతావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని తిట్టడం మొదలు పెట్టడంతో, అలా జరుగుతుంది అంటే అంతకంటే ముందు నేను చనిపోతాను అని కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంటే, వెళ్ళే ముందు ఇవన్నీ తీసుకెళ్ళి ఎదురింట్లో వైస్ ప్రిన్సిపల్కి ఇవ్వు, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన రోజు ఈరోజు, ఆమె పూజలో బిజీగా ఉంటుంది, అన్ని వంటలు ఒకటే చేసుకోలేదు కాబట్టి నేను ఒక వంటకం చేసి పంపిస్తున్నాను, తీసుకెళ్ళు అని చెప్పడంతో అది తీసుకెళ్ళి ఇస్తుంది. అందుకు థ్యాంక్స్ చెప్పి తీసుకొని అక్కడే ఉన్న ఫోటోని చూస్తూ ఉన్న మీజీ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ హొసు పక్కన ఉండేది నువ్వా లేకపోతే మీరేనా అని అడుగుతుంది. ఎవరో మీరే గుర్తుపట్టండి అని చెప్పడంతో, మీ అక్క ఎవరైనా బాయ్ ఫ్రెండ్ని చూస్తుందా లేకపోతే సింగిలా, మా వాడు సింగిల్గా ఉన్నాడు అందుకని అని అంటూ ఉండగానే, ఏమో నాకేం తెలుసు అని అంటుంది. సరేలే, ఎలాగో వచ్చావు కదా, హొసు కూడా వస్తున్నాడు, మాతో కలిసి భోంచేసి ఇంటికి వెళ్ళు అని చెప్తుంటే, హొసు వస్తున్నాడా, నన్ను ఇలా చూస్తే ఇంకేమన్నా ఉందా అంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉండగానే కరెక్ట్గా హొసు ఎదురుపడతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని భయపడతారు. అంతలో హొసు టైని గమనించిన మీజీ, ఇలాంటి టై కట్టుకొని వచ్చావేంటి అని అడిగితే, ఇది మీ అమ్మ టేస్టా అని అడుగుతుంది. ఇది మా అమ్మ టేస్ట్ కాదు, ఈ టై నీకు నచ్చింది అని మా అమ్మ చెప్పింది అని అన్న వెంటనే ఇంతకుముందు ఏం జరిగిందో గుర్తొస్తుంది. మా అబ్బాయికి ఇంకా పెళ్లి చేద్దామని చూస్తున్నాను, తను బ్లైండ్ డేట్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలు బాగా ఇంప్రెస్ అవ్వాలంటే ఏ టై బాగుంటుందో సెలెక్ట్ చేయి అని మీజీని అడగడంతో, ఓహో బ్లైండ్ డేట్కి వెళ్తాడా అని కావాలనే అస్సలు నచ్చని టైని చూయించి, ఇదైతే బాగుంటుంది అని చెప్పింటుంది. అలా ఆ టై మీజీకి నచ్చిందని వాళ్ళ అమ్మ హొసు కోసం తెప్పించి ఇస్తుంది. అందుకే ప్రతిసారి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ టైనే కట్టుకొని వస్తాడు. అలా ఇంకా మీజీ వెళ్ళేటప్పుడు, మీరే ఎలా ఉంది అని అడిగిన వెంటనే, తన గురించి నన్నెందుకు అడుగుతున్నావు, నీకంతగా తన గురించి తెలుసుకోవాలని ఉంటే తననే వెళ్ళి కనుక్కో అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.